బుడమేరుకు సంబంధించి కీలకమైనటువంటి సమస్య ఒకటి ఇవాళ తాజాగా వచ్చేటప్పటికి విజయవాడ పైపుల్ రోడ్డు దగ్గర వరద బాధితులు ఏకంగా ధర్నాకి దిగారు. తమకి అంటే నేను మొన్నటి నుంచి రాధాకృష్ణ గారు చెప్పింది అదే, అలాగే ఈనాడు చెప్పింది కూడా అదే, లోపలి వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు అందలేదని ఇప్పుడైతే ఇక అందరికి అందుతున్నాయి. ఎందుకంటే వరద తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ ఆందోళన సిపిఎం నాయకత్వంలో జరిగింది. ఇది ఓవరాల్గా కొంతమంది కలిసి చేసినటువంటి ఆందోళన. అయితే దీనికి నాయకత్వం వహించింది సిపిఎం, అంటే దీనికి సంఘీభావం ప్రకటించింది సిపిఎం జాతీయ కార్యదర్శి బాబురావు కూడా ఇందులో జాయిన్ అయ్యారు. అజిత్ సింగ్ నగర్ పైపుల్ రోడ్డు సమీపంలోని అంపాపురం గ్రామ పరిధిలో 10 వీధుల ప్రజలకు ఎటువంటి సహాయం అందలేదని బుడమేరు వరద శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు. లక్షలాది రూపాయలు అప్పులు చేసి ఇల్లు కట్టుకున్న బుడమేరు నుండి రక్షణ కరువు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 6 రోజుల నుండి నరకం చూస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు పరామర్శించలేదు, మా ఏరియాకి అస్సలు రాలేదన్నారు. మంచినీరు ఆహారం అందడం లేదు, బయటకు రావడానికి పడవలు రవాణా సదుపాయం ఏర్పాటు చేయలేదు, ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉండాలని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వచ్చేవారు కదలబోమని ఎన్నరింగ్ రోడ్డు మీద బైఠాయించారు. వాళ్ళు నడుచుకుంటూ వచ్చి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబురావు కూడా వాళ్ళని కలిసి వాళ్ళ ఆవేదన తెలుసుకున్నారు. వాళ్ళ ఆందోళనకు సంఘీభావం తెలిపారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాలని కోరారు. అదే సందర్భంలో లోతట్టు ప్రాంతాలను పట్టించుకోవడం లేదని, క్షేత్రస్థాయి సహాయం అందడం లేదంటూ బాబురావు ఆరోపించారు. బుడమేరు ముంపు నివారణకు శాశ్వత చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా తెర మీదకు వచ్చింది.